హాయ్ గైస్! ఈరోజు మమ్మల్ని క్వార్టర్స్‌లో నుంచి ఔటింగ్ తీసుకెళ్తున్నారు. అందుకే మా మొహాలు చూడు ఎలా వెలిగిపోతున్నాయో. రాజస్థాన్‌కొచ్చాక ఒక ఫ్రెండ్ నాకు పరిచయమైంది. ఆ అమ్మాయి ఇదే. తింది తెలంగాణ, నాది ఆంధ్ర. ఇక్కడికొచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఫైనల్‌గా ప్లేస్‌కైతే రీచ్ అయ్యాం. క్యామెల్ ఫెస్టివల్ అట్ పికన్య 2025 యూట్యూబ్ ఛానల్‌లో ఫస్ట్ తెలుగు వీడియో మేబీ నాదే అవ్వచ్చు. అండ్ మీకు ఇది చూపించడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సడన్గా చూసేసరికి ఈ గుర్రాన్ని నిజమే అనుకున్నా, కానీ బొమ్మ అది. కానీ రాగానే నాకు రాజస్థాన్ వైబ్ వచ్చింది. మీరు చూడండి. ఈ ఫెస్టివల్ చూడడానికి ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళతో మా దాయి పులిహోర కూడా కలిపింది. చూడండి మీరే. అక్కని లాస్ట్కి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు చేయరు. ఈ క్యామెల్ని చూసారా? రాజస్థాన్లో ఉండే వాళ్ళ కల్చర్ మొత్తం దీని మీద ఆర్ట్ వేసేసారు. పాపం కదా. నేనైతే దీన్ని టచ్ చేశాను. నాకు కొంచెం భయం వేసింది. దాని స్కిన్ కూడా చాలా హార్డ్గా ఉంది. ఈ గుంపులోగానే ఎక్కడైనా తప్పిపోవాలి. తెలుగు మాత్రమే వచ్చి మనకు అసలు హిందీ రాదు. ఇంకంతే సంగతులు. ఇక్కడే వండుకొని తినేయడం వేసుకోమేదా. జైల్లో నుంచి వచ్చిన ఖైదీకి ఎంత హ్యాపీగా ఉంటుంది, కానీ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూడు ఆ క్వార్టర్స్లోనే. ఎంత సెక్యూర్డ్, అసలు బయటకు కూడా పంపించారు. ఇక్కడ ఇంకొకటి హైలైట్ పర్ఫార్మెన్స్ ఇదే చూడండి. వీళ్ళని చూసి మేము కూడా క్యామెల్ ఎక్కాలని రెడీ అయిపోయాం. పర్ పర్సన్ దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు, కానీ 1 మినిట్ కూడా మమ్మల్ని అసలు తిప్పనే లేదు. అది కూడా వాడు క్యామెల్ రైడింగ్ అనుకున్నాడో, హార్స్ రైడింగ్ అనుకున్నాడు. ఫాస్ట్గా లాక్కెళ్ళిపోతాడు సచ్చినోడు. అన్నిట్లో కల్లా ఇది ఒక్కటే హైలైట్. ఎంత ఎంజాయ్ చేసామంటే చచ్చాము అసలు. వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో. టెన్షన్గా ఉంది. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వచ్చింది. ఇంకోసారి కెమెరా ఎక్కితే ఫస్ట్ పట్టుకోవాలి. దీనిలాగా మాత్రం మొదలైకూడదు. కింద పడిపోవడం మరి. క్యామెల్ దెబ్బకి నోరు ఆరిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నా. ఇంక ఎన్ని తనినా బుద్ధి రాలేదని దాని దగ్గరికి వెళ్ళాను. మళ్ళా దగ్గరికి వెళ్ళాను. రాజస్థాన్ గుల్గులా बाजरी
ఇక్కడున్న వాటికి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో వాడికి దండేసి దండం పెడుతుంది చూడు ఏకంగా. మనము ఉన్న ఇంటికొచ్చిన చుట్టాలే కనీసం పలకరించాం ముద్ద పప్పులాగా. ఈ అంకుల్ని చూడండి, మీసాలు బారెడంత పొడిగేసి దానికి కర్లింగ్ చేసినట్టున్నాడు విచిత్రంగా. ఇది మా వంటే మేము బికనీర్లో ఉంటాం కదా, అందుకే ఇది మా వంటే అన్నాం. దీనికి చూడు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో. ఇది డాన్స్ కూడా వేస్తుంది, మీరు బాగా గమనించండి. ఒక వంట పక్కనే ఇంకా హార్స్. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ మామ. ఇంకా షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు, నచ్చింది కనుక్కోవచ్చు. చూసుకోండి. ఫెస్టివల్ మొత్తం కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా. ఇంకా అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ హియర్ అని రాజస్థాన్ క్వార్టర్స్, అదే జైల్లో వెళ్ళిపోవాలి కదా. బాయ్. ఇది ఇక్కడే పడిపోయింది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.